హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్ చైన్ సిరీస్ షేర్ చేశాక మాకు పర్సనల్గా మెసేజెస్ వచ్చాయి. కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి అని ఒక సపరేట్గా డిస్క్రైబ్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేయమని. ఎవరికైతే ఆప్షన్స్ గురించి బేసిక్స్ నుండి తెలుసుకోవాలి అని అనుకునే వారి కోసం ఈ వీడియో. ఎవరైతే కాల్ ఆప్షన్ని హోల్డ్ చేస్తున్నారో లేదా కాల్ ఆప్షన్ని రైట్ చేశారో వీరి ఇద్దరి మధ్య డిఫరెన్స్, పుట్ బై చేశారో పుట్ని రైట్ చేశారో వీటి అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నేను మీకు ఈ వీడియోలో చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఆప్షన్స్ని డెరివేటివ్స్ అని అంటారు. డెరివేటివ్స్ అని ఎందుకు అంటారంటే డెరివేటివ్స్ ప్రైస్ ఏదైనా ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్ ప్రైస్ వల్ల డ్రైవ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఒక స్టాక్ ఆప్షన్లో మీరు ట్రేడ్ చేస్తున్నారు. స్టాక్ ఎగ్జాంపుల్కి బజాజ్ ఫైనాన్స్ అనుకుందాం. సో ఆప్షన్ యొక్క ప్రైస్ అనేది స్టాక్ ప్రైస్ వల్ల డ్రైవ్ అవుతుంది. ఈ రీజన్ వల్లనే ఆప్షన్స్ని డెరివేటివ్స్ అని అంటారు. ఆప్షన్స్కి ఒక ఎక్స్పైరీ డే అనేది ఉంటుంది. ఎక్స్పైరీ డే అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఎక్స్పైరీ డే అంటే మీ ఆప్షన్ కాంట్రాక్ట్ ఒక పర్టికులర్ ఎక్స్పైరీ డే రోజు టర్మినేట్ లేదా ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుంది. ఇండియన్ మార్కెట్ సైకిల్లో లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్ ఈ ఎక్స్పైరీ అనేది జరుగుతుంది. ఈ సినారియో అనేది స్టాక్స్లో ఉంటుంది. అదే ఇండెక్స్లో తీసుకుంటే వీక్లీ ఎక్స్పైరీ జరుగుతుంది. అంటే ఎవ్రీ వీక్ థర్స్డే రోజు మీ ఎక్స్పైరీ అనేది జరుగుతుంది. ఒకవేళ హాలిడేస్ కానీ వస్తే ఈ ఎక్స్పైరీ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం స్ట్రైక్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, మీరు ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటారు అని మీకు అనిపిస్తే, ఒకవేళ మీరు ఏదైనా స్ట్రైక్ ప్రైస్ పైన ఐదర్ స్టాక్ ఆర్ ఇండెక్స్ కాల్ ఆప్షన్ని బై చేస్తారో ఆ స్ట్రైక్ ప్రైస్ నుండి పైకి వెళ్తే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎందుకంటే కాల్ ఆప్షన్ బై చేసిన వాళ్ళు బుల్లిష్గా ఉన్నారని అర్థం. అండ్ పుట్ కేస్లో మీకు ప్రాఫిట్ ఎప్పుడు అవుతుందంటే మార్కెట్ కిందకి వెళ్ళడం జరిగితే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు మార్కెట్ పైన బియరిష్గా ఉన్నారు. ఏదైతే స్ట్రైక్ ప్రైస్ పైన మీరు పుట్ బయింగ్ చేశారో ఆ ప్రైస్ అక్కడి నుండి ఫాల్ అవుతే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ బేసిక్ కన్ఫ్యూజన్ అనేది ప్రతి బిగినర్లో ఉంటుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాల్ బయింగ్ అంటే మీరు బుల్లిష్గా ఉన్నారని అర్థం. పుట్ బయింగ్ అంటే మీరు బియరిష్గా ఉన్నారని అర్థం. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఆప్షన్స్ని బై చేసి ఉంటే అది కాల్ అయినా అవ్వచ్చు, పుట్ అయినా అవ్వచ్చు, మిమ్మల్ని ఆప్షన్ హోల్డర్స్ అని అంటారు. ఈ కేసులో మీకు ఓన్లీ రైట్ అనేది ఉంటుంది, ఆబ్లిగేషన్ అనేది ఉండదు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆప్షన్ చైన్ సిరీస్లో ఆప్షన్ రైటర్స్ లాసెస్ అన్లిమిటెడ్గా ఉంటాయి, బయ్యర్స్ లాసెస్ లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడు మనం కాల్ అండ్ పుట్ని డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. కాల్ గురించి తీసుకుంటే కాల్ బయింగ్ ఎవరైతే చేశారో ఆ పర్టికులర్ ఎక్స్పైరీలో వాళ్ళు బై చేసిన స్ట్రైక్ ప్రైస్కి స్టాక్ లేదా ఇండెక్స్ అనేది వెళ్ళడం జరిగితే వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. ఎందుకంటే కాల్ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి. అండ్ కాల్ సెల్లర్స్ ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్లో కాల్ని సెల్ అంటే కాల్ రైటింగ్ చేయడం చేశారో ఆ ఎక్స్పైరీ వరకు ఒకవేళ ఆ స్టాక్ ఆర్ ఇండెక్స్ అనేది వాళ్ళు రైట్ చేసిన స్ట్రైక్ ప్రైస్ కంటే కిందే ట్రేడ్ అవుతూ ఉంటే ప్రీమియమ్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి అండ్ వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. అండ్ ఇప్పుడు పుట్ కేసులో చూద్దాం. ఎవరైతే పుట్ బై చేశారో ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్లో స్టాక్ లేదా ఇండెక్స్లో ఆ ప్రైస్ అక్కడి నుండి కిందకి వెళ్తే వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. అండ్ ఎవరైతే పుట్ని సెల్ చేశారో ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్లో ఐదర్ స్టాక్ ఆర్ ఇండెక్స్లో ఆ ప్రైస్ అక్కడి నుండి పైకి వెళ్తే ఎక్స్పైరీ వరకు వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. ఈ టాపిక్ని మీకు ఆప్షన్ చైన్ అనాలిసిస్ సిరీస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, సింపుల్ వేలో సమ్మరీగా చెప్తున్నాను. ఒకవేళ మీరు కాల్ని బై చేసినా లేదా పుట్ని సెల్ చేసినా ఈ రెండింటి మీనింగ్ ఒకటే. మీరు ఆ స్టాక్ ఆర్ ఇండెక్స్ పైన బుల్లిష్గానే ఉన్నారు. ఒకవేళ మీరు కాల్ని సెల్ చేసినా లేదా పుట్ని బై చేసినా మీరు బియరిష్ వ్యూతో ఉన్నారు ఆ పర్టికులర్ స్టాక్ ఆర్ ఇండెక్స్ పైన. ఫ్రెండ్స్, కాల్ సెల్లింగ్ లేదా పుట్ సెల్లింగ్ చేయడం చాలా రిస్కీ. ఎందుకంటే మీ లాసెస్ అనేవి అన్లిమిటెడ్గా ఉంటాయి. ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీకు ఆప్షన్ చైన్ సిరీస్లో చెప్పాను, మీరు సెల్లర్స్ లాగా థింక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం కరెక్ట్గా ఉంటారు. ఎందుకు కరెక్ట్గా ఉంటారంటే రైటింగ్ చేసేవారు ప్రొఫెషనల్స్ అయ్యి ఉంటారు. చాలా అనాలిసిస్ చేశాక పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ వీడియో చూసాక మీకు ఏవైతే బేసిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి అన్నీ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ ఒకసారి ఆప్షన్ చైన్ సిరీస్ ప్లేలిస్ట్ని చూడండి. మీకు మ్యాక్సిమం డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. నేనేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఇండెక్స్లో చేస్తూ ఉంటే మీకు ఆప్షన్ చైన్ సిరీస్లో చెప్పాను, మీరు ఈ వీక్, నెక్స్ట్ వీక్ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా టెలిగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము. మీరు అందులో వెళ్ళి మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.